వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునబోయే ఒక ముఖ్యమైన విషయం అంటే అది ఇండిగో ఫ్లైట్స్ గురించి అనమాట. అది ఇండిగో ప్రారంభించి 2025 భారత సంక్షోభం వరకు ఒక కథ రూపంలో చెప్తాను. జాతకం ఏంటి? ఇప్పుడు మొదటి రోజు 2005 సంవత్సరంలో 2005 భారతీయ విమానయాన రంగం బాగా మారుతుందని అందరూ అనుకుంటున్న సమయం పెద్ద పెద్ద కంపెనీలు మార్కెట్లో తిరుగుతున్నాయి. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు రాహుల్ భాటియా మరియు రాకేష్ గంగ్వాల్ ఒక కళతో ముందుకొచ్చారు. ఆ కళ ఏంటంటే భారతదేశంలోని సాధారణ వ్యక్తికి తక్కువ ధరకే సమయానికి నమ్మకమైన విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలి. ఇది చెప్పడం సులభం, కానీ దీనిని నిజం చేయడం చాలా కష్టం. కానీ ఈ ఇద్దరు వెనుకాడలేదు. ఇండిగో రూపం ఒక తెలివైన పథకం. 2005లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 100 ఎయిర్బస్ A320 విమానాలని ఆర్డర్ పెట్టేశారు. ఆ కంపెనీ దగ్గర ఒక్క విమానం కూడా లేని సమయంలో ఇది జరిగింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. అందరూ అంటున్నారు, ఇంకా కంపెనీ ప్రాపర్టీ స్టార్ట్ కూడా కాలేదు, 100 ఏరోప్లేన్లు ఆర్డర్ అంటే ఏంటి? కానీ ఇదే ఇండిగో విజయ రహస్యం. వారి ప్లాన్ మొదట విమానాలను అద్దెకు తీసుకోవడం, ఖర్చులు తగ్గించడం, ప్రయాణికులకు తక్కువ ధరలో టికెట్లు ఇవ్వడం, ముఖ్యంగా అప్పుడే చేరే విధానం, ట్రైన్ డిసిప్లిన్. 2006 ఆగస్టు 4న ఇండిగో యొక్క మొదటి ప్రయాణం ఢిల్లీలో స్టార్ట్ అయ్యి గువాహటి తర్వాత ఇంపాల్ విజయవంతంగా ప్రయాణించింది. ఆ రోజే భారత విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వేగంగా పెరిగిన ఇండిగో ప్రజల హృదయాల్లోకి ఎలా వెళ్ళింది? 2006 నుండి 2015 వరకు ఇండిగో అద్భుతంగా ఎదిగింది. దానికి కారణాలు 3. సమయానికి విమానం. భారతదేశంలో ఫ్లైట్స్ డిలే చాలా కామన్, కానీ ఇండిగో మాత్రం మేము లేట్ అవ్వము అని చెప్తూ ప్రాక్టికల్లీ నిరూపించింది. శుభ్రత అండ్ త్వరిత సేవ. విమానం ఒకటి ల్యాండ్ అయ్యాకే వెంటనే టీం వర్క్తో త్వరగా క్లీన్ చేసి మళ్ళీ టేక్ ఆఫ్కు సిద్ధం చేసేవారు. తక్కువ ధర, మంచి బాధ్యత. లగ్జరీ పక్కన పెట్టి ప్రయాణికుడు కోరుకునేది మాత్రమే ఇవ్వడం, ఇదే వారి స్ట్రాటజీ. ఫలితం కొద్ది సంవత్సరాల్లోనే ఇండిగో భారతదేశంలోని నెంబర్ 1 ఎయిర్లైన్గా అయిపోయింది. నాయకత్వం, కమ్యూనిటీ బలం. రాహుల్ భాటియా ఇంటర్గ్లోబ్ గ్రూప్ ప్రధాన అధికారి, రాకేష్ గంగ్వాల్ ప్రపంచ విమానయాన నిపుణుడు, పీటర్ ఎల్బర్స్ కేవలం మాజీ CEO, 2022 నుంచి ఇండిగో CEO. అంతర్జాతీయ మార్గాల్లో ఇండిగోను ముందుకు తీసుకెళ్లడంలో పీటర్ ఎల్బర్స్ ముఖ్య పాత్ర పోషించారు. 2020 ఒక ఉన్నత స్థాయి. కోవిడ్ తర్వాత క్రమంగా కోలుకొని ఇండిగో మళ్ళీ బలంగా నిలబడింది. 2024 నుంచి 2025 నాటికి ఇండిగో వద్ద 350కి పైగా విమానాలు, 100 పైగా గమ్యస్థానాలు, భారత మార్కెట్లో 60% వాటా. ఇండిగో అప్పుడు భారతదేశం యొక్క బ్యాక్బోన్ ఎయిర్లైన్. కానీ 2025 డిసెంబర్ నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిసెంబర్ 2025 ప్రజలు తమ ప్రయాణాలు ప్లాన్ చేస్తుండగా విమానాశ్రయాల్లో ఒకే పదం కనిపించడం ప్రారంభమైంది: క్యాన్సిల్. రోజుకి వందలు కాదు, వేల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం ప్రారంభమైంది. దేశం మొత్తం గందరగోళం. ప్రయాణికులు విమానాశ్రయాల్లో రాత్రులు గడిపారు.
బ్యాగులు దొరకలేదు, టికెట్ మార్చుకునే అవకాశం లేదు. పెళ్ళిళ్ళు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, మెడికల్ ఎమర్జెన్సీ అన్నీ మిస్ అయ్యాయి. అప్పుడు ప్రజలు ఒకే ప్రశ్న అడిగారు, ఇండిగో వంటి పెద్ద కంపెనీకి ఇది ఎలా జరిగింది? మనం ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది ఏమంటే, సంక్షోభం ఎలా ప్రారంభమైంది అసలు కదా. ఇది ఒకే కారణం వల్ల కాదు, 3 స్థాయిల్లో సమస్యలు వచ్చాయి. ఒకటో స్థాయి, ప్రభుత్వ కొత్త నియామకాలు FDTL. 2025లో DGCA కొత్త నియమాలు పెట్టింది. పైలట్లకు 48 గంటల విశ్రాంతి కంపల్సరీ, వారంలో రాత్రి ల్యాండింగ్స్కి పరిమితి, డ్యూటీ అవర్స్ తగ్గింపు. ఈ నియమాలు మంచివే, కానీ ఇండిగో యొక్క ముందున్న ప్లాన్కి ఇవి పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇండిగో ఎక్కువ రాత్రి ఫ్లైట్స్, తక్కువ పైలట్స్తో ఎక్కువ ప్రయాణాలు ప్లాన్ చేస్తుంది. కానీ కొత్త రెస్ట్ రూల్స్ వలన ఇండిగో సరిపడా పైలట్స్ లేకుండా పోయారు. రెండో స్థాయి, ఇండిగో ఇంటర్నల్ ప్లానింగ్లో లోపాలు. సంవత్సరాలుగా ఇండిగో విమానాలను పూర్తిగా ఉపయోగించడం, టికెట్ షెడ్యూల్స్, మినిమం స్టాఫ్, ఎక్కువ ప్రాఫిట్స్ ఇవి చేస్తూ వచ్చింది. కానీ దీనిలో బ్యాకప్ అన్నది ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. ఒక చిన్న మార్పు వచ్చినా ఆ మొత్తం వ్యవస్థ కోల్పోయే పరిస్థితి. అదే జరిగింది. మూడో స్థాయి, శీతాకాల పొగమంచు సాంకేతిక సమస్యలు. డిసెంబర్ పొగమంచుతో నిండిపోయింది. కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ గ్రౌండ్ అవ్వడం, పీక్ సీజన్లో ప్రయాణికులు ఎక్కువ, ఇవన్నీ కలిసి ఇండిగో మొత్తం సిస్టమ్ ఒకేసారి పడిపోయింది. మొదటి వారం శతాధిక క్యాన్సిలేషన్స్. డిసెంబర్ మొదటి వారం ఒకరోజే 250 నుంచి 300 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ప్రయాణికులు క్యూలో పడిపోవడం, సోషల్ మీడియాలో పెద్ద స్థాయి విమర్శలు, గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ కావడం. DGCA ఇండిగో హెడ్ ఆఫీస్లో ప్రత్యేక టీం పెట్టి పరిశీలన ప్రారంభించింది. రెండో వారం సంక్షోభం పరాకాష్ట. మొత్తం 3400 నుంచి 4000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వేలంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా కోపం. ఇండిగో ఇమేజ్ దెబ్బతింది. విమాన నిపుణులు ఒక మాట చెప్పారు, ఇండిగో విజయమే దాని ప్రభావానికి కారణమైంది. అది సామర్థ్యం మీద నడిపే కంపెనీలకు ఒకే మార్పు సరిపోతుంది. ఇండిగో ఎమర్జెన్సీ చర్యలు. CEO పీటర్ ఎల్బర్స్ ప్రకటించడం, రాత్రి ఫ్లైట్స్ తగ్గించడం, షెడ్యూల్స్ సవరించడం, కొత్త పైలట్స్ నియమించడం, ప్రభుత్వ నియమాలకు పూర్తిగా అనుగుణంగా పనిచేయడం. ప్రభుత్వం కూడా తాత్కాలిక సడలింపులు ఇచ్చింది. మూడో వారం మెల్లిగా పునరుద్ధరణ. డిసెంబర్ 8 నుంచి క్రమంగా ఫ్లైట్స్ తిరిగి ప్రారంభం. ఆన్ టైం కొద్దిగా మెరుగుదల. గందరగోళం తగ్గింది. ప్యాసింజర్స్కి కొంచెం ఉపశమనం. పూర్తిగా నార్మల్ కావడానికి మాత్రం కొన్ని వారాలు పట్టింది. ఈ సంఘటన నేర్పిన పాఠాలు. ఇండిగోకి పాఠం, అది సమర్థత, బఫర్ లేకపోవడం ప్రమాదం. ప్రభుత్వానికి పాఠం, కొత్త నియమాలు అమలు చేసేటప్పుడు ప్రాక్టికల్ ఛాలెంజెస్ కూడా చూడాలి. ప్రజలకు పాఠం, ఒకే ఎయిర్లైన్ మీద ఆధారపడటం కూడా ప్రమాదం. ముగింపు. ఇండిగో ఒక ప్రయాణం. 2005లో కళ, 2006లో మొదటి విమానం, 2015లో అగ్రస్థానం, 2025 భారీ సంక్షోభం, 2026 మళ్ళీ పునరుద్ధరణ. ఇండిగో కథ మనకు చెబుతుంది, ఎదగడం ఎంత వేగంగా జరిగినా ఒక తప్పు ప్లాన్ మొత్తం వ్యవస్థను ఆపేసే శక్తి కలిగి ఉంటుంది. ఈ కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, వ్యూస్ పెంచండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.